బంధాలు కూడా ఎలా ఉన్నాయంటే ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండలేడు మనిషి, ఎవరితోనూ సర్దుకోలేడు. నువ్వు ఒంటరిగా ఉండలేవు, ఇంకోటితో సర్దుకోవాలి కదా. మరి పెళ్ళి అవుతుందంటే సర్దుకోవడమేనండి. సంసారమైనా సరే, ఇల్లు అయినా సరే ఒకటే లెక్క. ఇల్లు ఎప్పుడు బాగుంటుంది? సర్దుకుంటే బాగుంటుంది, సర్దుకోకపోతే బాగుండదు కదా. ఎక్కడ వస్తువులు అక్కడ పారేస్తే ఇల్లు ఎలా బాగుంటుంది? సంసారమైనా అంతే, సర్దుకోవాలి. ఇల్లు సర్దుకోవడం అంటే వస్తువులు సర్దుకోవడం, సంసారం సర్దుకోవడం అంటే మనస్సును సర్దుకోవడం. ఖచ్చితంగా మనస్సును సర్దుకోవడం. నీ మాటే నెగ్గని, నీకోసమే నేను ఉన్నాను, అయిపోయా, ఒక్క నిమిషంలో తగాదా పోయింది. నీ మాటే నెగ్గని, ఏం పర్వాలేదు. మరీ అంత ప్రమాదకరమైంది కాకపోతే ఈ మాట, వాళ్ళ మాట అనడానికి అభ్యంతరం ఏమిటి? ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ఎవరైనా. భర్తకేదో ఒక ఆలోచన ఉంది, భార్య ఏంది లేదండి ఇలా ఉండాలి ఏంది, అది ఏమి లక్షల్లో నష్టం కలిగించే విషయం కాకపోతే పోన్లే, నువ్వు అన్నదే. కానీ ఒకవేళ పోనీ కించిత్తు నష్టం కలిగింది, ఏదో ఆ నష్టం ఏదో